అందరికీ శనార్థులు ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారా? మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఈరోజు నేను మీ అందరి కోసం నేను చేసిన ఒక థంబ్‌నెయిల్‌ని ఒక ఛానల్ వాళ్ళు నార్మల్‌గా పెట్టడం జరిగింది. థంబ్‌నెయిల్ అనేది వన్ డే ఉంచారు. తర్వాత తీసేసి వేరే థంబ్‌నెయిల్‌ని యూజ్ చేయడం జరిగింది ఆ సాంగ్‌కైతే. సో, నాకైతే ఎందుకో అది నచ్చలేదనమాట. అంటే నేను చేసిన థంబ్‌నెయిల్ కూడా అది అంత బాగా చేయలేదు నేను ఆ రోజు. ఎందుకంటే నేను చాలా బిజీగా ఉండే ఆ రోజు ఫాస్ట్‌గా చేయాలి, కావాలి అనడంతో అయితే వాళ్ళు నార్మల్‌గా అయితే చేయడం జరిగింది థంబ్‌నెయిల్‌ని. సో, వాళ్ళకది నచ్చక వేరే థంబ్‌నెయిల్‌ని యూజ్ చేశారు. నేను చేసిన దానికన్నా ఇంకా నార్మల్‌గా ఉంది ఆ థంబ్‌నెయిల్. సో, ఆ థంబ్‌నెయిల్‌ని యూజ్ చేశారు అండ్ టైటిల్ కూడా చేంజ్ చేశారు వాళ్ళు. సో, ఎందుకిలా జరిగిందని నేనైతే వాళ్ళ కోసం మళ్ళీ ఇంకో థంబ్‌నెయిల్ అయితే ఎడిట్ చేయడం జరిగింది. ఆ థంబ్‌నెయిల్‌కి ఇంకా చాలా మెరుగులు దిద్దడం జరిగింది. సో, ఆ థంబ్‌నెయిల్ నేను ఎలా చేశాననేది ఇప్పుడు చూపిస్తాను. అంటే థంబ్‌నెయిల్‌ని చేంజెస్ చేశాను కదా! ఆ చేంజెస్ ఏందో ఇప్పుడు మీకు లైవ్‌లో చూపిస్తాను. సో, లెట్స్ సీ. ఇప్పుడు మనం చేసే థంబ్‌నెయిల్‌ని వాళ్ళు యూజ్ చేసుకుంటారా, యూజ్ చేసుకోరా పక్కకు పెడితే, మనం కరెక్ట్‌గా చేసి ఇవ్వడం మన బాధ్యత కదా! సో, నేను మా క్లయింట్స్‌కి ఎప్పుడు కూడా నిరాశపరచను. సో, దానికోసం నేను ఎన్ని సార్లైనా చేంజెస్ చేస్తాను. అది నా గ్యారంటీ అనమాట. సో, ఇప్పుడు మనమైతే చేంజెస్ అయితే చేసి వాళ్ళకి ఆ థంబ్‌నెయిల్‌ని పంపిద్దాం. వాళ్ళు యూజ్ చేసుకుంటారా, యూజ్ చేసుకోరా అది పక్కకు పెట్టేస్తే, మనం చేసి ఇవ్వడం మాత్రం మన బాధ్యత కదా! సో, లెట్స్ స్టార్ట్. సో, ముందుగా నేను చేసిన థంబ్‌నెయిల్ అయితే ఇదనమాట. సో, గ్రీన్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ థంబ్‌నెయిల్ అయితే మనం చేయడం జరిగింది. సో, చూడ్డానికి పిక్స్ కూడా సరిగ్గా కరెక్ట్‌గా లేవిక్కడ. సో, పిక్స్ వల్ల కూడా కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే రావడం జరిగింది. సో, ఇప్పుడు ఆ థంబ్‌నెయిల్‌ని మనమైతే ఎడిట్ చేస్తున్నాము. ఇంకో డూప్లికేట్ ఫైల్ తీసుకొని నేను ఫోటోస్ పొజిషన్స్ మార్చడం జరిగింది. అక్కడ మీకైతే కనిపిస్తున్న విధంగా చూడండి. టైటిల్ పొజిషన్ అండ్ ఫోటోస్ పొజిషన్ అన్నీ కూడా నేను మార్చడం జరిగింది. బికాజ్ ఎందుకంటే బాగా రావాలి కదా అవుట్‌పుట్ అనేది. సో, అందుకోసం అనేది నేనైతే వాళ్ళకి సర్ప్రైజ్‌గా మళ్ళీ వాళ్ళైతే ఏం అడగలేదు ఎడిట్ చేయమని. కాకుంటే నాకు నచ్చి నేను చేయాలి అంటే వాళ్ళు మన థంబ్‌నెయిల్‌ని తీసేసి వేరే థంబ్‌నెయిల్ పెట్టుకున్నారు. సో, మనకెందుకో అంత అంటే కరెక్ట్‌గా అనిపించదు కదా! మనం చేసిన వర్క్ బాలేదు అనే ఒక ఫీల్ రావద్దు నాకు. సో, అందుకోసమని మళ్ళీ అయితే ఎడిట్ చేస్తున్నాను. అంటే ప్రతీదీ ఇలానే చేస్తానా అంటే నాట్ ఎట్ ఆల్. బట్ చేయాలనిపించింది కాబట్టి చేస్తున్నాను ఇదైతే. సో, ఇప్పుడు అక్కడైతే మనం టైటిల్‌ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవడం జరుగుతుంది. అక్కడ టైటిల్‌కి ఏం లేదు, అక్కడ వైట్ కలర్ మార్క్ వస్తుంది. అంటే కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. అక్కడ టైటిల్ అనేది వచ్చినప్పుడు కటింగ్ కొద్దిగా తప్పుపోతే అక్కడ మనకైతే అక్కడ లైట్‌గా వైట్ కలర్‌గా ఆ స్ట్రోక్ ఇవ్వడం వల్ల బయటకైతే అలా కనిపిస్తుంది. దాన్ని ఎరేజ్ చేసుకున్నాను ఇప్పుడు నేను అక్కడ. సో, ఇప్పుడు మనమైతే గూగుల్‌లోకి వెళ్ళి ఇంకా కొన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేద్దాం. సో, చూద్దాం. సో, మళ్ళీ ఇప్పుడు నేనైతే వెనకాల బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ చెక్ చేస్తున్నాను ఏది బాగుంటుందనేసి. సో, అలా చెక్ చేస్తూ ఉండగా నాకైతే ఆ బ్లూ కలర్ నచ్చింది. ఇంతకుముందు వేరే ఉన్నట్టుంది. ఇప్పుడు బ్లూ కలర్ అయితే కొద్దిగా పెట్టడం జరిగింది. సో, ఇప్పుడు బ్లూ కలర్ అయితే కలర్ తీసుకోవడం జరిగింది. ఆ కలర్‌కి అడ్జస్ట్‌మెంట్ చేస్తున్నాము. Ctrl+M నొక్కేసి. Ctrl+M నొక్కితే ఇలాంటి అడ్జస్ట్‌మెంట్ అయితే జరుగుతాయన్నమాట లేయర్స్ అనేవి. అంటే ఇప్పుడు మనం పిక్చర్స్ని అంటే ఆ పిక్చర్స్ బ్యాక్‌గ్రౌండ్ అనేది బాగా థిక్‌గా ఉంది కాబట్టి పిక్చర్స్ని ఇప్పుడు హైలైట్ చేస్తున్నాము. సో, అందుకనేసి Ctrl+M నొక్కి ఆ లేయర్‌ని అయితే ఇలా పైకి జరపడం జరిగింది. ఆ స్ట్రింగ్ లాగా ఉంది కదా లైన్, దాన్ని పైకి జరపడం జరిగింది. సో, ఇప్పుడు మనం గూగుల్‌లోకి వెళ్ళి అంటే ఇది డీజే సాంగ్ కదా, దానికోసమని పేపర్ బ్లాస్ట్ ఉంటుంది కదా, ఆ పేపర్ బ్లాస్ట్‌ని అయితే యాడ్ చేద్దాం సాంగ్‌లో. సో, అలా కొడితే బ్లాస్టర్స్ అని కొడితే ఏదేదో వస్తుంది గూగుల్‌లో. సో, ఇప్పుడు మనమైతే పేపర్ బ్లాస్ట్ అని కొడితే ఆర్ పేపర్ ఫ్లై వాట్ ఎవర్ ఇట్ ఈస్ అలా కొడితే మనకైతే వస్తుందన్నమాట. సో, ఇప్పుడు చూపిస్తాను మీకు. సో, చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకైతే అది రావడం జరిగింది. దాన్ని కాపీ చేసుకున్నాం. జస్ట్ కాపీ తీసుకొని వెళ్ళి ఇప్పుడు మనమైతే అడోబ్ ఫోటోషాప్లో అయితే కాపీ చేయడం జరిగింది, పేస్ట్ చేయడం జరిగింది. పేస్ట్ చేసి ఇప్పుడు బ్లెండింగ్ ఆప్షన్స్ అయితే మారుస్తున్నాను. చూడండి అక్కడ మీకు కనిపిస్తున్న విధంగా మనమైతే బ్లెండింగ్ ఆప్షన్స్ మారుస్తున్నాం. బ్లెండింగ్ అనేది దాంట్లోకి వెళ్తే అది ఎక్కడ కలిసిపోయినట్టు కనిపిస్తుందో అక్కడ మాత్రమే మనం ఆపేసి నేనైతే ఎలా ఉంచుతాను. సో, ఇప్పుడు చూడండి అక్కడ మనకు కొద్దిగా కలిసిపోయినట్టుగా ఉంది, అంటే ఏదో కొత్తగా యాడ్ చేసినట్లేదు. సో, అందుకోసమని అక్కడ వెనకాల లేయర్లో అయితే దాన్ని ఇప్పుడు వేయడం జరుగుతుంది. సో, మీకు అక్కడ కనిపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకొని వెనకాల మనమైతే వేసుకుంటున్నాము ఇప్పుడు దాన్ని. సో, ఆఫ్టర్ దాట్ ఇప్పుడు మనమైతే మళ్ళీ ఆ లేయర్‌ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు యాడ్ చేసిన బ్లాస్ట్ పేపర్స్ ఉన్నాయి కదా, బ్లాస్ట్ పేపర్ లేయర్‌ని సెలెక్ట్ చేసుకొని Ctrl+M నొక్కి దాన్ని బ్రైట్నెస్ పెంచడం జరిగింది. ఎందుకంటే అది చాలా థిక్‌గా కనబడుతుంది మనకు. సో, అందుకోసం అనేసి ఇంకోటి సెర్చ్ చేస్తున్నాను. నాకు ఎందుకో అది కొద్దిగా సెట్ అయినట్టు అనిపించట్లేదు. సో, అందుకోసమని ఇంకోటి సెర్చ్ చేస్తున్నాను. సో, వీలైతే పెడదాం, లేకుంటే లేదు. గూగుల్‌లో సెర్చ్ చేయడం మాత్రం మన బాధ్యత అనమాట. సో, చాలా సెర్చ్ చేస్తాం ఇలా రోజు అంటే గూగుల్ మొత్తం టోటల్ డిపెండెన్సీ ఆన్ గూగుల్ ఉంటుంది నాదైతే. సో, ఇంకొక వేరే వాళ్ళు ఎలా చేస్తారో వి డోంట్ నో. బట్ అలా గూగుల్‌లో నుంచి తీసుకొని చాలా ఎఫెక్ట్స్ అయితే మనం యాడ్ చేయాల్సి ఉంటుంది కూడా ఈ పిక్చర్స్ అన్నీ కూడా.
సో ఇప్పుడు దీన్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇది అంతగా అవుట్పుట్ ఏం రాలేదు, అందుకనే దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే చేంజ్ చేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా, మీకు అక్కడ ఎల్లో కలర్ కనిపిస్తుంది. సో ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే వేయడం జరిగింది. అలా అయితే నీట్ లుక్ ఉందనేసి. సో ఇటు సైడ్ గ్రీనే ఉండే ఇంతకుముందు కూడా, అలానే ఉండిపోయింది అనమాట. సో ఫైనల్ అవుట్పుట్ అయితే తమ్నెల్కి ఇలా వచ్చింది. సో ఇప్పుడు మనమైతే పైన ఖాళీగా కనబడుతుంది కదా, సో అందుకోసమని విజయ్ ట్యూన్స్ అని అయితే ఒక టైప్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అంటే ఛానల్ నేమ్ అంది. సో ఇప్పుడు ఆ ఛానల్ నేమ్ అయితే ఇప్పుడు మనం పైన వేయడం జరుగుతుంది. సో మీకు కనిపిస్తున్న విధంగా ఇప్పుడు మనమైతే టెక్స్ట్ని మార్చేయాలి. అంటే ఫాంట్ బాగాలేదనమాట, అది చాలా గంభీరంగా ఉంది కదా. సో చాలా సింపుల్గా ఉండాలి, పైన పెట్టే ఫాంట్ ఎప్పుడైనా కూడా సన్నగా ఉండాలి. సో దానికోసం ట్రై చేస్తున్నాను. సో ఇది బాగా వస్తే పైన పెట్టేద్దాం, లేకుంటే లీవ్ ఇట్, వదిలేద్దాం దాన్ని. సో అటు ఇటు ట్రై చేయగా మనకైతే ఇది నచ్చిందనమాట. సో దీన్ని నేను ఆ గ్రీన్ కలర్ అయితే ఇచ్చేసి ఆ పైన పెట్టడం జరుగుతుంది. సో మీకు కనిపిస్తున్న విధంగా విజయ్ ట్యూన్స్ చిట్టెడు ముత్యాలు డీజే ప్రోమో అనేసి కింద టైటిల్స్, సబ్ టైటిల్స్ అయితే వేయడం జరిగింది. అంటే క్రెడిట్స్ అంటారు వాటిని. సో ఇప్పుడు ఆ క్రెడిట్స్ వేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ తమ్నెల్ని మనమైతే వాళ్ళకి షేర్ చేద్దాం. వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో చూద్దాం. సో లెట్స్ సీ ద రెస్పాన్స్ ఫస్ట్. వాళ్ళు అడిగిన దాని ప్రకారం మనమైతే టైటిల్ కూడా చేంజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు యూజ్ చేసుకుంటారా తమ్నెల్ని, యూజ్ చేసుకోరా మనకైతే తెలియదు, బట్ మనమైతే చేంజెస్ చేసి ఇవ్వడం జరిగింది. సో చూసారు కదా, తమ్నెల్ని బాగా రీఎడిట్ చేశాను. సో ఇప్పుడు దాన్ని అయితే నేను వాళ్ళకి వాట్సాప్లో షేర్ చేస్తాను. ఫైనల్లీ వాళ్ళు యూజ్ చేసుకుంటారా, యూజ్ చేసుకోరా చూద్దాం మరి, ఓకేనా. సో ఈ రీఎడిట్ చేసిన తమ్నెల్ మీకు కనుక నచ్చినట్టయితే వీడియోని జరంతా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఉంటా మరి.